హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థ్రెడ్ వండర్స్ బై రిష్కా. నేను ఇవాళ 3D లోటస్ విత్ లక్ష్మీ కాసు ఈ డిజైన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించబోతున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇక్కడ నేను 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, 2/6 సైజ్వి. గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ తీసుకొని మొత్తం చుట్టుకుంటున్నాను. నేను ఇక్కడ 80 స్టాండ్స్ ఆఫ్ 2 టైమ్స్ లాగా తీసుకొని థ్రెడ్ మొత్తాన్ని చుట్టేసుకుంటున్నాను. థ్రెడ్ చుట్టుకున్నప్పుడు మెయిన్ టిప్ పై ఫింగర్ ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకొని చుట్టుకుంటే మనకేంటంటే థ్రెడ్ అనేది జారిపోకుండా వస్తుంది. చూసారుగా ఇక్కడ థ్రెడ్ మొత్తం చుట్టేసుకున్నాను. నేను దీనికి యూజ్ చేసే వచ్చి 3M రౌండ్ లక్ష్మీ కాసులు, ఇంకోటి ఐ షేప్ 8K అంటాం కదా అవి, హాఫ్ మూన్ షేప్. ముందు ఇక్కడ 8K తీసుకోవాలి. త్రీ తీసుకొని ఇట్లా సెంటర్లో ఒకటి, అటు ఇటు ఒకటి, సైడ్స్ ఉన్నవి కొంచెం క్రాస్ లాగా పెట్టుకోండి, సెంటర్లోది స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు దాని మీద మళ్ళీ B7000 గమ్ వేసుకొని మధ్యలో అంటించాలి. పైన 3 పెట్టినాం కదా, ఆ 3కి ఈ 2కి మధ్యలో ఒకటి, అటు సైడ్ 2కి మధ్యలో ఒకటి, అట్లా జాగ్రత్తగా అంటించుకోవాలి. ఇప్పుడు మనకి ఒక ఫ్లవర్ షేప్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ పెటల్స్ లాగా ఫామ్ అయింది చూసారా. ఇప్పుడు కిందేమో హాఫ్ మూన్ షేప్ వాడుతున్నాను. 2 హాఫ్ మూన్స్ గోల్డ్ కలర్, ఇక్కడ హాఫ్ మూన్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. పైన పెటల్స్ ఏమో సిల్వర్ కలర్ పెట్టాను. ఇట్లా హాఫ్ మూన్స్ రెండింటికి మధ్యలో ఒక 3M సిల్వర్, చూసారు కదా, 3mm రౌండ్ సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఇట్లా పెట్టుకున్నాక మళ్ళీ కింద చూసారు కదా డిజైన్ ఎంత క్యూట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ ఇక్కడ కింద లక్ష్మీ కాసులు చూసారు కదా, లక్ష్మీ కాసు ఇవి స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ కింద ఫ్లవర్, మళ్ళీ కాసు, అట్లా మొత్తం బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకుంటూ రావాలి. ఈ లక్ష్మీ కాసులు చూసారా మనకి ఇట్లా వస్తాయి. ఈ పైనవి కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టిక్ చేసేటప్పుడు నీట్గా ఉంటాయి, పైకి లేసిపోకుండా స్టిఫ్గా అంటుకుంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకో ఫ్లవర్ చేసి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ B7000 ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకోవచ్చు, కానీ 3D డిజైన్ కదా కొంచెం గట్టిగా ఉండాలి, నేను B7000 పెట్టాను. ముందు ఇట్లా 3 పెట్టేసుకొని మళ్ళీ దానిపైన గ్లూ పెట్టుకొని మళ్ళీ ఇంకో 5 పెటల్స్ రావాలి. కింద 3 పైన 2. ఇప్పుడు మళ్ళీ కింద హాఫ్ మూన్స్ తీసుకొని కింద పెట్టుకోవాలి. ఇవి పేస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టండి, అటు ఇటు పోకుండా. షేప్ అనేది క్లారిటీగా నీట్గా వచ్చిందా లేదా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ B7000 అంటే క్విక్గా డ్రై అయిపోతుంది, కాబట్టి పెట్టేటప్పుడే కొంచెం చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ మధ్యలో మళ్ళీ ఒక 3M పెట్టేసి మళ్ళీ కింద కాసు పెట్టేయాలి. చూసారు కదా, ఇట్లాగే ఇంకా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. నాకు ఓవరాల్గా ఒక బ్యాంగిల్కి 10 కాసుస్ 10 ఫ్లవర్స్ 10 3D లోటస్ ఫ్లవర్స్ పట్టినాయి. ఇది 2 కట్ బ్యాంగిల్, 2/6 సైజ్కి అయితే నాకు 10 ఫ్లవర్స్ వచ్చినాయి. 10 లక్ష్మీ కాసులు యూజ్ చేశాను. సైజుని బట్టి ఎక్కువ తక్కువ అవ్వచ్చు, అంటే ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే ఇంకొంచెం ఎక్కువ పడితే అట్లా. నేను ఇక్కడ ఓన్లీ 8K స్టోన్స్ సిల్వర్, హాఫ్ మూన్ గోల్డ్, 3M సిల్వర్ అండ్ లక్ష్మీ కాసు
చూసారు కదా, గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఫినిషింగ్ నీట్గా చూసుకుంటూ చేసుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అంటే చాలా ఓపిక్గా నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కటి షేప్ అయినా కానీ మొత్తం షేప్ అనేది సరిగ్గా రాదు. ఈ కిందవి పైనవి పెట్టే స్టోన్స్ కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టుకోవాలి. ఒక్కొక్క బ్యాంగిల్కి నాకైతే 1/2 అవర్ టైం వరకు పట్టింది ఒక బ్యాంగిల్ చేయడానికి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా స్టిక్ చేసేసుకున్నాను. ఇది ఒక ఓవరాల్ లుక్ వచ్చేసి బ్యాంగిల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇలాగే ఇంకో బ్యాంగిల్ కూడా మేక్ చేసుకున్నాను. డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి క్రియేటివ్ థాట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.